Those were the headlines. చిరంజీవి బాలకృష్ణ అభిమానులను ఏపీ డీజీపీ సాంబశివరావు ముందస్తుగా హెచ్చరించారు. అభిమానులు హద్దు దాటితే తాట తీస్తామన్నారు. ఖైదీ నంబర్ 150 శాతకర్ణి సినిమాలపై విజయవాడలో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్యానర్లు పోస్టర్లు చించితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా హీరోలను కించపరుస్తూ కమెంట్స్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇంతకు ముందు అన్నడు లేని విధంగా డీజీపీ స్పందించడం, అలాగే ఇద్దరు సినిమాలు ఒక్కరోజు తేడాలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వార్నింగ్స్ ఏ మేరకు ఫలితాలను ఇస్తాయనుకుంటున్నారు? అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మొత్తానికి విజయవాడలో ఏ విధంగా ఉంది సందడి, సినిమాల సందడి? అరే, విజయవాడ నగరంలో డీజీపీ సాంబశివరావు తనకు అందుబాటులో ఉన్న జిల్లా ఎస్ఎల్ తోటి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ప్రముఖ హీరోలవి, ఆ హీరో సినిమాల రిలీజ్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహంతో చట్ట వ్యతిరేకమైన విధానాలకు పాల్పడకుండా, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ముందస్తు చర్యలుగా జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలంటే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభిమాన సంఘాలు చాలా సందర్భాల్లో తమ హీరోలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒకేసారి ఇద్దరు ముగ్గురు హీరోలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే బ్యానర్లు కట్టే విషయంలో కానీ, పోస్టర్లు వేసే విషయంలో కానీ పోటీలు పట్టడం, ఆ పోటీలు చివరికి ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో అధికారులు అటువంటి సంఘటనల మీద చాలా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులందరినీ కూడా సూచించడం జరిగింది. అలాగే అభిమాన సంఘాలకు కూడా డీజీపీ కొన్ని సూచనలు కూడా చేశారు. మీ అభిమానం అనేది ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అటువంటి ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ ఆయన హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒకరిని కించపరిచే విధమైన వ్యాఖ్యానాలు కనుక చేసినట్లయితే అటువంటి వ్యాఖ్యానాలని కూడా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. వాటి మీద కూడా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి పండుగను ప్రశాంతంగా సంతోషంగా నిర్వహించుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా పండుగల సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల్ని కూడా ఆహ్లాదభరితమైన వాతావరణంలో చూడాలి తప్ప ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఒక వర్గాన్ని కించపరచడం, మరొక హీరోని ఇబ్బంది పెట్టే రకంగా వ్యాఖ్యలు చేయడం అనేవి చేసినట్లయితే అటువంటి వాటిని కూడా ఇకపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాటి మీద కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యం కూడా ఉంటుంది అంటూ డీజీపీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో ఉన్న ఎస్పీలందరూ కూడా ఈ అన్ని అంశాలన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాలంటూ ఆయన ఆ సూచనలు కూడా చేయడం జరిగింది. హరి, అయితే మొత్తానికి ఒక్కరోజు తేడాలో విడుదలవుతున్న ఈ రెండు భారీ చిత్రాల సందడి ఎలా ఉంది? అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు డీజీపీ ఇచ్చిన ఈ హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? హరి, ప్రధానంగా సినిమా రిలీజ్ అవ్వగానే విజయవాడ నగరం అనేది సినిమా ప్రపంచానికి ఒక రాజధాని లాగా వెలుస్తూ ఉంది. ఏ సినిమా అయినా హిట్ అయిందనా ఫట్ అయిందనేది రెండింటినీ కూడా విజయవాడ నగరంలో ఉన్న ప్రేక్షకులే డిసైడ్ చేస్తూ ఉంటారు. విజయవాడ నగర ప్రేక్షకుల నాడితోటే ఆ సినిమా యొక్క భవిష్యత్తు కూడా చెప్పేయటం అనేది సినీ పండితులకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే అంటే ఇద్దరు ప్రముఖ హీరోలు, అటు చిరంజీవి ఇటు బాలకృష్ణ, ఈ ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాలు కూడా కేవలం ఒక్కరోజు తేడాతోటే విడుదల అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులందరూ కూడా ఈ రెండు సినిమాల మీద కూడా అనేక అంచనాలు పెట్టుకున్నారు. ప్రధానంగా చిరంజీవి సినిమాకి సంబంధించి ఈ రోజున చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన ప్రీ రిలీజ్ కూడా ఈ రోజున జరగబోతోంది హాయ్లాండ్ లో. దీని మీద కూడా సినిమా సంబంధించిన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోబోతున్నారు. అదేవిధంగా శాతకర్ణి సినిమాకి సంబంధించిన రిలీజ్ కూడా తిరుపతిలో కూడా కొంత జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు భారీ ఎత్తున తమ అభిమానాన్ని చాటుకోవడానికి పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టడం, పోస్టర్లు వేయడం, అదేవిధంగా పాలాభిషేకాలు లాంటి కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరగడానికి సిద్ధం అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు సినిమాలు కూడా పోటాపోటీగా రిలీజ్ అవుతాయని కూడా అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ పోటాపోటీ అనేది సినిమా పరంగానే ఉండాలి తప్ప అభిమానుల మధ్య ఘర్షణలు కానీ, అభిమానుల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా కూడా ఉండకూడదు. అంతిమంగా ప్రేక్షకులకు కానీ, సాధారణ ప్రజలకు కానీ ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి అభిమానులు చేసే సందడి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించకుండా ఉండాలనేది ప్రధాన లక్ష్యంగా తీసుకొని పోలీసులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలనేది డీజీపీ చెప్తున్న విషయాలుగా ఉండటం వల్ల అభిమాన సంఘాలు కూడా పోలీసులు తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా లోబడే తమ కార్యక్రమాలను నిర్వహించాల్సి కూడా ఉంటుందంటూ పోలీసులు చెప్తున్నారు. అభిమాన సంఘాలు కూడా ఈ మేరకే తమ వ్యవహార శైలి కూడా ఉంటుందనే అభిప్రాయం అభిమాన సంఘాల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. హరి, రైట్.